నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. It is artificial beach in Hyderabad. So మనం ఒక బీచ్ కోసం ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇప్పుడు హైదరాబాద్లోనే బీచ్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 300 to 400 CR worth project, and it is going to create employment of 300 to 600. So I think we align with the government 2047 plan to boost our economy. And the second project is we are doing a wellness resort with international standards. So it is coming in Kotwal. It is going to be again an 800 CR project. It is going to create almost 900 direct and indirect jobs. So the third one is a glamping. It is also a very special project because we'll be having nature-inspired glamping tents and sports arena as well. So we'll be having bungee jump and all that kind of very thrilling activities for youth. We are really going to attract tourists from national and international as well. And we really like to thank Government of Telangana for showing very much interest in Telangana tourism. Okay. And we as Fortune Hospitality, we thank everyone and we thank our media partner iDream as well. Thank you. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఓన్లీ పర్యావరణానికి సంబంధించి దాదాపు ఇప్పటి వరకు కూడా, అంటే నిన్న గ్లోబల్ సమిట్ స్టార్ట్ అవుతే ఇవాళ మధ్యాహ్నం వరకు 9వ తారీఖు మధ్యాహ్నం వరకు దాదాపు 1500 కోట్ల పెట్టుబడికి సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. సో వీళ్ళ త్రూనే ఆ ఒప్పందాలు కుదిరాయి. ఇంకా ఒక్క రంగంలోనే ఈ రేంజ్లో ఒప్పందం కుదిరితే ఇంకా మిగతా రంగాల్లో కలిపితే ఎన్ని వేల కోట్ల ఒప్పందాలు ఎంఓయూలు కుదురుతాయో ఇంకా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఎన్నో వందల వేల మందికి కూడా ఈ ఎంఓయూల ద్వారా, ఈ కంపెనీలతో, వివిధ దేశాలకు సంబంధించిన కంపెనీలతో ఒప్పందం కుదరడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మెయిన్ మోటో కూడా ఇదే, పెట్టుబడులను ఆకర్షించి యువతకి ఉద్యోగ అవకాశాలు పెంచాలని. సో ఇప్పటి వరకు జరిగిన సబ్మిట్ చూస్తే ఇది సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మూసీ నది పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. మనందరికీ తెలిసిందే. ఇప్పటికే దేశ విదేశాల్లో ఉన్న ఏ విధంగానైతే నదులను పునరుద్ధరణ చేసిన నదులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాటిని ఎలా సుందరీకరణ చేశారు, ఎలా పునరుద్ధరించారు, దానికి సంబంధించి మొత్తం డీటెయిల్గా చూసి రావడం కూడా జరిగింది. సబర్మతి రివర్ ఫ్రంట్ ఒకటి కూడా విజిట్ చేయడం జరిగింది. కొంతమంది మన మంత్రులు విదేశాలకు కూడా వెళ్లారు. అలాగే దక్షిణ కొరియాకు కూడా వెళ్ళి అక్కడ కొన్ని నదులు ఏవైతే సుందరీకరణ చేశారో అది ఏ విధంగా చేశారు అన్న దానికి సంబంధించి వాళ్ళంతా అక్కడ చూసి రావడం జరిగిందనమాట. ఒకవేళ మూసీ నదిని కానీ పునరుద్ధరణ చేస్తే దాని రూపురేఖలు ఏ విధంగా మారబోతూ ఉన్నాయి అనే దానికి సంబంధించి ఇది ఒక నమూనా అన్నమాట. దానికి సంబంధించిన లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకవేళ మూసీ నదిని సుందరీకరణ చేస్తే ఏ విధంగా ఉండబోతోంది అని, మూసీ నది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. సో అదంతా కూడా, ఆ స్లమ్ అంతా కూడా మారబోతోంది. సో ఇక్కడున్న మీరు కనిపిస్తున్న ఈ విజువల్స్ చూడొచ్చు. ఒకవేళ మూసీ చుట్టూ ప్రజెంట్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఒకవేళ పునరుద్ధరణ చేస్తే అది ఎంత ఒక పర్యాటక ప్రాంతంగా మారబోతోందో చూడొచ్చు. మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అండ్ సైక్లింగ్కి సంబంధించి రోడ్ పాత్ కానీ, అక్కడ వచ్చి మూసీని ఎంజాయ్ చేయడానికి, చూడడానికి వచ్చే పర్యాటకులు కూర్చొని ఎంజాయ్ చేయడానికి ఆ ప్లేస్ కానీ, ఆ గ్రీనరీ కానీ, అక్కడ లైటింగ్స్ కానీ ఎట్లా ఉంటాయి, ఎంత అందంగా కనిపిస్తుందో దానికి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు. సో మూసీ చుట్టుపక్కల కూడా ఈ విధంగా ఉండబోతుంది. సో డెవలప్మెంట్కి ఏం చేయబోతున్నారు దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకు ఒక ఎల్ఈడి ఫ్లోర్ ఏర్పాటు చేశారు. ఈ ఎల్ఈడి ఫ్లోర్లో మనము ఒక్కొక్క స్టెప్ ఎక్కితే మనకి క్లియర్గా వాళ్ళు ఏం చేయబోతున్నారు, మూసీ సుందరీకరణకి, మూసీ పునరుద్ధరణకి ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, ఏం అవసరం, దానికి సంబంధించి మనకి ఈ ఎల్ఈడి ఫ్లోర్ పైన కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాము. సో బండి డెవలప్మెంట్, ఫ్లడ్ మేనేజ్మెంట్, ఏమైనా ఫ్లడ్స్ వచ్చినా కానీ, సైంటిఫిక్ ఫ్లడ్ మోడలింగ్ ఇన్పుట్స్, అర్బన్ స్పాంజ్
heritage revival, restore heritage. So cultural plazas with amenities. సో బన్ డెవలప్మెంట్కి సంబంధించి ఇది. సో ఎలా అండ్ క్లీన్ ఫ్లోయింగ్ వాటర్, ఇప్పుడు మూసి అంటే మనకి ఒక మురికి వాటర్గా చూస్తాము, వాటిని ఎట్లా క్లీన్ చేయబోతున్నారు, ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు, హైడ్రో మోడల్ బేస్డ్ ఎస్టీపీ లొకేషన్స్, గోదావరి లింకేజ్ కంట్రోల్డ్, మెయింటైన్ ఎన్విరాన్మెంటల్ ఫ్లో స్టాండర్డ్స్, సీజనల్. సో ఇట్లా యాక్సెస్ కనెక్టివిటీ, యాక్సెస్ టు లైవ్లీహుడ్, మిక్స్డ్ యూస్ డెవలప్మెంట్స్, టీఓడి జోన్ సెట్ ఇంటర్ గ్రీన్. సో ఒక ప్లానింగ్ ప్రకారం అన్నమాట మూసీని డెవలప్ చేయాలి అని అంటే, మూసీ పునరుద్ధరణ చేయాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ మళ్ళీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా, సో అన్నింటికి సంబంధించి వాటర్ని ఎట్లా క్లీన్ చేయాలి, దానికి సంబంధించి అన్ని స్టెప్ వైజ్ మనకి ఇక్కడ చూపించారనమాట. ఈ ఫ్లోర్ అంతా కూడా ఇక్కడ మనకి మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఫస్ట్ మూసీకి సంబంధించిన ఎలా ఉంది అసలు, మూసీ ఈజ్ ఫార్మ్డ్ బై ద మర్జింగ్ ఆఫ్ ట్విన్ రెవల్యూట్స్ మూసా అండ్ ఈఎస్ఐ, ఎలా మూసీ ఏర్పడింది, ఆరిజిన్స్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ మూసీ, ఫ్లోయింగ్ ఈస్వర్డ్ ఆఫ్ నియర్లీ. మూసీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. మనకి ఇక్కడ ఒకటి ఇట్లా ఏర్పాటు చేశారు, దీన్ని రొటేట్ చేస్తే మనకి మూసీ ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఎల్ఈడి స్క్రీన్ పైన ఇచ్చారనమాట. హైదరాబాద్లో మూసీ ఏ విధంగా పుట్టింది, ఆ తర్వాత దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఫస్ట్ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారు, ఫస్ట్ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ పురాణా పూల్ అక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ ఇది రొటేట్ చేస్తూ ఉంటే మూసీ నదికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. అప్పట్లో ఏ విధంగా ఉంది మూసీ. దిస్ యాంకర్డ్ ద సిటీస్ రాయల్ అండ్ సివిక్ ఐడెంటిటీ, బర్త్ ఆఫ్ హైదరాబాద్. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో మనకు ఫ్యూచర్ సిటీ ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి డెవలప్మెంట్ జరగబోతోంది తెలంగాణలో, దానికి సంబంధించి విజువల్స్లో మనకి ఇక్కడ క్లియర్గా చూపించారు. ఒకప్పుడు హైదరాబాద్ ఏ విధంగా ఉండేది, మన భాగ్యనగరం ఏ విధంగా ఉండేది, మూసీ నది ఎలా ఉండేది, ఆ తర్వాత పరిస్థితుల ప్రభావం, ఫస్ట్ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారు, అప్పటి విజువల్స్ మనం చూడొచ్చు. ఇప్పుడు డెవలప్మెంట్ తర్వాత అంటే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించి ఇక్కడ డెవలప్మెంట్ చేసి క్లీన్ అండ్ గ్రీన్ సిటీని చేయాలన్నదే ముఖ్య ఉద్దేశం. అలాగే దాంట్లో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ విజువల్స్లో క్లియర్గా చూపించారన్నమాట. సో చూడొచ్చు, ఫస్ట్ మూసీ నదిని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మూసీ నది ఉంది, 55 కిలోమీటర్స్ స్ట్రెచ్చింగ్ అని మనకి ఇక్కడ కనిపిస్తోంది కదా. సో మూసీ అప్పట్లో ఎలా గుర్తించారు, ఎప్పుడు గుర్తించారు, ఆ తర్వాత అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, ప్రజెంట్ మూసీ మొత్తం కూడా పొల్యూట్ అయిపోయింది, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, మూసీ పునరుద్ధరణ ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించి మనకి విజువల్స్లో చూపించారు. డెవలప్మెంట్ తర్వాత ఏ విధంగా ఉండబోతోంది మన తెలంగాణ, దానికి సంబంధించి మీరు ఎల్ఈడి స్క్రీన్ పైన చూడొచ్చు, విజువల్స్ రూపంలో మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ మాస్టర్ ప్లాన్ ఈ విధంగా ఉండబోతోంది. సో ఇదే ప్రధాన లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసింది. ఫైనాన్షియల్ మాస్టర్ ప్లాన్ తర్వాత ఏ విధంగా ఉండబోతోంది మన తెలంగాణ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎలా ఉండబోతోంది అనే దానికి సంబంధించి ఈ విజువల్స్లో చూడొచ్చు. ఈ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా ఇక్కడ ఇప్పుడు డ్రోన్ షో జరగబోతుంది. అంటే రాత్రి 8 గంటల తర్వాత ఈ డ్రోన్ షో జరుగుతుందన్నమాట. అంటే మరి కాసేపట్లోనే ఈ డ్రోన్ షో జరుగుతుంది. దాదాపు 3000 డ్రోన్లను ఈ షోలో ఉపయోగించనున్నారు. ఇదొక వరల్డ్ రికార్డ్ అనే చెప్పొచ్చు. అంటే ఇంతకుముందు రికార్డు అరబ్ ఎమిరేట్స్ పైన ఉంది. వాళ్ళు 2025 న్యూ ఇయర్ని హ్యాపీ న్యూ ఇయర్ 2025 అంటూ చాలా పెద్ద వాక్యంలో వాళ్ళు డ్రోన్ షో నిర్వహించారు. ఇప్పుడు దాన్ని తలదన్నేలా అంటే దాన్ని అధిగమించేలా ఏంటి అంటే అది తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ద రైజ్ అనే అక్షరాలు, అంత పెద్ద అక్షరాలు, అంత పెద్దగా ఆకాశంలో డ్రోన్లతో, అంటే నిజంగా అదొక వరల్డ్ రికార్డే. సో ఈ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా ఆ వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. మరి కాసేపట్లోనే ఆ డ్రోన్ షో ప్రారంభం కానుంది. సో ఆ డ్రోన్ షోని చూడడానికి, ఆ డ్రోన్ షోకి సంబంధించి మీరు ఏర్పాట్లు చూడొచ్చు. సో మొత్తం ఒక
పకడ్బందీగా చాలా అంటే పోలీసులు చాలామంది ఇక్కడ ఉన్నారు. అంటే ఓన్లీ విఐపీలు, ప్రజాప్రతినిధులు, చాలా ఇంపార్టెంట్ పర్సన్సే లోపలికి అలౌడ్ అనమాట. అందరూ నాట్ అలౌడ్ లోపలికి ఈ డ్రోన్ షో చూడడానికి. ఇక్కడ చాలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం మనకి ఒక స్టాల్ దగ్గరికి మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అంతా కూడా మనకి రోబోస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి, వాట్ ఇట్ ఈస్ అండ్ హౌ ఇట్ వర్క్స్ యాక్చువల్లీ తెలుసుకుందాము. Hi, good evening, Jaggaraju Andi. I'm one of the co-founders at Perceptine. So Okay. Perceptine is an AI robotics company building humanoid robots, as you see, for automating intelligent and dexterous tasks on the industrial shop floors. Okay. So basically అండి మనకి ఆటోమోటివ్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ కావచ్చు, ఎనీ ఇండస్ట్రీలో చాలా మటుకు డర్టీ, డల్ అండ్ డర్టీ డేంజరస్ టాస్క్ హ్యూమన్స్ చేస్తూ ఉంటారు. వాటికి ఈవెన్చువలీ దే వాంట్ టు ఆటోమేట్ దెమ్. సో ఆటోమేట్ చేయడానికి ట్రెడిషనల్ ఇండస్ట్రియల్ రోబోట్స్ సరిపోవు అనమాట. మనకేంటంటే ఇవి 2 చేతులున్న రోబోట్ చాలా చోట్ల కావాల్సి వస్తుంది. సో 2 చేతులుండి మనిషి ఆకారంలో ఉండే రోబోట్ హ్యూమనాయిడ్ రోబోట్ అంటారు. ఇవి ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా అయిన ఆటోమేషన్ కాకుండా ఫర్దర్గా చేయడానికి ఇలాంటి హార్డ్వేర్ కావాలన్నమాట. మనము ఇండియాలో వీఆర్ ద ఫస్ట్ కంపెనీ కంప్లీట్గా ఇక్కడే మన ఇండియాలో హైదరాబాద్లో డిజైన్ చేసి ఇక్కడే మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేస్తూ కంప్లీట్లీ ఐపీ కూడా ఇక్కడ ఓన్డ్. వి హావ్ పుట్ దిస్ రోబోట్ టుగెదర్. ఇది ఏంటంటే మీకు ఫ్యాక్టరీ ఫ్లోర్లో 4 wheel బేస్డ్ ఉంటుంది. ఇట్ కెన్ మొత్తం ఫ్యాక్టరీ ఫ్లోర్ తిరిగి మీకు మనిషి చేసినట్టే 2 చేతులతో పని చేయగలుగుతుంది అనమాట. కాటన్ బాక్సెస్ డిఫరెంట్ సైజ్ ఎత్తి పెట్టడం కానీ, ఒక చోటుండి మీ ఎలక్ట్రానిక్స్ చిన్న చిన్న వస్తువులు, ఒకవేళ సెల్ ఫోన్లో కానీ మీ ల్యాప్టాప్స్లో చిన్న చిన్న వస్తువులను అసెంబుల్ చేయాలి కదా, అలాంటి వస్తువుల్ని ఇది అసెంబుల్ చేయగలుగుతుంది అనమాట. మనకు ఆటోమోటివ్ ఇండస్ట్రీలో కూడా చాలాసార్లు ఆబ్జెక్ట్స్ ఒక చోట కొంచెం కన్వేర్ మీద కదులుతూ ఉంటాయి. అలాంటి కదిలే కాంపోనెంట్స్ని మనకి ఆటోమేట్ చేయాలంటే అక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలాంటి ఇంటెలిజెంట్ రోబోట్స్ అవసరం పడుతుంది. అది ఆబ్జెక్ట్ ఎక్కడుందో అర్థం చేసుకుని ముందే చెప్పకుండా దాన్ని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని వెళ్ళి బోల్డ్ చేయగలుగుతుందండి. సో ఇలాంటి ఏంటంటే దిస్ ఆర్ కమ్ టు ద జానర్ ఆఫ్ ఫిజికల్ ఏఐ అంటారండి, అంటే ఇంటెలిజెంట్ రోబోట్స్ అనమాట ఇవి. దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ హౌ ఆటోమేషన్ ఇస్. ఇప్పుడు ఏఐ అంతా మీరు డిజిటల్ ఫీల్డ్లో చూసారు. జనరేటివ్ ఏఐ మీరు చాట్ జీపీటీ వాడుతుండొచ్చు, పబ్సిటీ వాడుతుండొచ్చు. ఆ ఏఐని రియల్ వరల్డ్లోకి తీసుకురావాలంటే ఒక రోబోట్ కావాలన్నమాట. సో అలాంటి ఏఐ అల్గోరిథమ్స్ బ్యాక్ ఎండ్లో పనిచేస్తాయి. మోర్ ఇంటెలిజెంట్ ఆటోమేషన్ ఇది ఎనేబుల్ చేస్తుంది. సో చాలా మంది అంటారు కదా, ఇంకా రోబోస్ ఇవన్నీ వచ్చేసాయి అనుకోండి, అంటే ఎంప్లాయ్మెంట్ అంతా తగ్గిపోతుంది, మనుషులు చేసే వర్క్స్ అన్ని కూడా. అది అపోహ అండి. చాలా సార్లు మీరు ఏ ఇండస్ట్రీకైనా వెళ్ళండి, మ్యాన్ పవర్ రిక్వైర్డ్ అని పెద్ద బోర్డు ఉంటుంది బయట. పీపుల్ ఇలాంటి డల్ డర్టీ డేంజరస్ టాస్క్ని చేయడానికి ఇష్టపడలేదు యాక్చువల్లీ. ఎస్పెషల్లీ కొత్త జనరేషన్ దే ఆర్ మోర్ ఆస్పిరేషనల్. మన దేశంలో కూడా వెల్త్ క్రియేట్ అవుతుంది. వెల్త్ క్రియేట్ అయ్యే కొద్దీ డర్టీ డేంజరస్ టాస్క్ని మనం చేయడం ఇష్టపడం. సో అలాంటప్పుడు ఇండస్ట్రీస్కి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉండి లేనప్పుడు ఆటోమేషన్ ఇస్ ఓన్లీ మీన్స్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్ అనమాట. సో ఇలాంటి మ్యాన్ పవర్ ఇంట్రెస్ట్ లేని పనులని ఆటోమేట్ చేయడానికి మనకి రోబోట్స్ అనేది ఇట్స్ ఎసెన్షియల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ తీసుకుందాం. ఓకే, మీరు కొరియాలో దెర్ ఆర్ 1000 robots ఫర్ ఎవ్రీ 10,000 people వర్కింగ్. చైనాలో దెర్ ఆర్ 450 robots ఫర్ ఎవ్రీ 10,000 people వర్కింగ్. ఇండియాలో దిస్ ఇస్ 7 robots ఫర్ 10,000 people వర్కింగ్. ఇఫ్ యాజ్ ఎ నేషన్ వీ హ్యావ్ టు గ్రో అండ్ డెవలప్, మనం కూడా మన ఇండస్ట్రీస్లో ఆటోమేషన్ అనేది కంపల్సరీగా తీసుకురావాలన్నమాట. సో ఫర్ దాట్ టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీ కంపెనీ ఇన్ ఇండియా దట్ ఈస్ డొమెస్టిక్లీ మ్యానుఫ్యాక్చరింగ్ రోబోట్స్. వీఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీస్ డూయింగ్ దట్. సో మనమైతే 9,000 robots యాన్యువల్లీ ఇంపోర్ట్ చేసుకుంటాము. వీఆర్ building for that space, or eventually we should be able to supply to the domestic ecosystem here. ఇప్పుడు గవర్నమెంట్ తో ఏమైనా ఎంఓయూలు చేసుకున్నారా? సో మాకు గవర్నమెంట్ నుంచి ఫస్ట్ డే నుంచి మాకు మంచి సపోర్ట్ ఉండిందండి. వి వర్క్ వెరీ క్లోజ్లీ విత్ టీ హబ్ అండ్ టీ వర్క్స్. సో మాకు అర్లీగా టీ హబ్ కూడా మా ఇన్వెస్టర్. మేము వెన్ వీ వర్ జస్ట్ 3-member team, they have invested money in us. అండ్ ఆల్సో టీ వర్క్స్ తో మేము రెగ్యులర్ గా పనిచేసి మా పార్ట్స్ తయారు చేసుకుంటూ ఉంటాము. సో వీ హావ్ రిసీవ్డ్ ద హెల్ప్ ఆఫ్ ద ఎకో సిస్టమ్ ఆల్రెడీ అండ్ వీ కంటిన్యూ టు రిసీవ్ ద హెల్ప్ టు. మాకు స్టాల్ కూడా వాళ్ళు దే కాల్డ్ us specifically to come and display so that people know, and investors who come walk by, and customers also, big company CEOs who walk by, see our technology and stuff. So we keep getting this continuous support. Obviously support is required going forward also. Obviously when we scale up we would need more resources to set up plants and other things. So we will look forward to working closely with the government of Telangana to grow. And ఈ 2 days సెషన్స్ ఇక్కడ స్టాల్ లో మీకు ఎట్లాంటి అంటే so we had some beautiful and wonderful interactions, and a lot of people who saw this were really surprised that such deep tech, ఇంత మంచి టెక్నాలజీ హైదరాబాద్లో చేస్తున్నారా, మేము బయటనే చూసుకుంటూ ఉన్నాం ఇంపోర్ట్ చేసుకోవడానికి, వీఆర్ వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అన్నారు. సో ప్లెంటీ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఇంట్రెస్ట్ టు ఎక్స్ప్లోర్ ఫర్దర్
మా ఫ్యాక్టరీలో మాకు ఇది ప్రాబ్లం ఉంది, మాకు ఇది చేయగలుగుతారా లేదా అని Okay. ఫార్మా ఇండస్ట్రీ నుంచి, ఆటోమోటివ్ ఇండస్ట్రీ నుంచి, సెవెరల్ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఎంక్వైరీ చేశారు. దట్స్ లైక్ స్టార్టింగ్ గుడ్ కాన్వర్జేషన్స్ ఫర్ us post this summit. Then Okay. we'll take this back and pursue this business interest for different clients. విష్ యూ గుడ్ లక్ అండి. Thank you so much, and